ఇవాటి లోకల్ న్యూస్ కు స్వాగతం. లోకల్ న్యూస్ కి వచ్చేసరికి పెద్దపల్లి మంతని రహదారికి సంబంధించిన పెద్దపల్లి ఫ్లైఓవర్ వద్ద యాక్సిడెంట్ లో పరంపర కొనసాగుతా ఉన్నది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారికి విన్నపం. ఏదైతే ఆర్ఎన్బి అధికారులు పెద్దపల్లి మంతనికి సంబంధించిన ఫ్లైఓవర్ కాడ సిగ్నల్ పాయింట్ ను ఏర్పాటు చేయాలని, తద్వారా వారానికి ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. ఈ రోడ్డు ప్రమాదాన్ని మనం నివారించడానికి ఈ సిగ్నల్ పాయింట్ ఉపయోగపడుతుంది. మీరు తప్పకుండా దీనిపై చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి మరొక విన్నపం. ఏదైతే సదరన్ సర్టిఫికెట్లకు సంబంధించి అప్పుడున్న గత ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో సదరన్ సర్టిఫికెట్లకు నిజంగా ఎవరైతే పెరాలసిస్ వచ్చినా, ఎవరైతే పూర్తి స్థాయిలో జబ్బు పడి మంచం మీద ఉండి లేవలేకపోయినా కానీ వారికి సదరన్ సర్టిఫికెట్ కు సంబంధించి తక్కువ పర్సెంట్ వాళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల వారు దివ్యాంగుల పెన్షన్ కు అర్హులుగా లేకపోయినారు. అయితే దాన్ని పరిశీలించాలని వారు సర్టిఫికెట్ అప్లై చేసినప్పటికీ వారు హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ డాక్టర్లతోటి సర్టిఫై చేయించుకొని ఆ సర్టిఫికెట్ ను మళ్ళీ కొత్తగా రెన్యువల్ చేయించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. తద్వారా ఇక్కడ పెరాలసిస్ వచ్చినటువంటి వ్యక్తి, ఇక్కడ పూర్తి స్థాయిలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ నడవలేని వ్యక్తిని హైదరాబాద్ దాకా తీసుకెళ్లి అక్కడ చేయించుకొని అక్కడ చూయించుకొని అక్కడ సర్టిఫికేట్ ఇష్యూ చేసేసరికి 2-3 రోజుల ఇబ్బంది జరుగుతూ ఉంది. కమాన్పూర్ మండల కేంద్రానికి సంబంధించి నక్కా శంకర్ వాళ్ళ భార్య అయినా, ఆటో డ్రైవర్ కి సంబంధించిన ఒక ఆటో డ్రైవర్ పరిస్థితి అయినా, ఇట్లా ప్రతి విలేజ్ లో ఈ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి సార్, మీరు నెలకు ఒక్క రోజైనా ఏదైతే ఈ సదరన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించి, ఏదైతే పాత సర్టిఫికెట్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి వాటిని న్యూ జనరేషన్ కొత్త సర్టిఫికెట్ జారీకి సంబంధించి నెలలో ఏదో ఒక రోజు ఇక్కడ పూర్తి స్థాయిలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హైదరాబాద్ డాక్టర్ల చోటు చూసి ఆ సదరన్ సర్టిఫికెట్ ను రీవాల్యుయేషన్ చేసే విధంగా, రీజనరేట్ చేసే విధంగా చర్య తీసుకోవాలని కమాన్పూర్ పక్షాన కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఇకపోతే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మంతని నియోజకవర్గానికి సంబంధించి ఎనలేని నిధులు తీసుకురావడం జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాల కాలం నుంచి గడిచిన ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి, మంతని పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులను నియమించలేదు సార్. ఇక్కడ ఒకే వ్యవస్థ నడుస్తా ఉన్నది. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చింది, పెద్ద పీట మంత్రి నియోజకవర్గానికి జరుగుతూ ఉన్నది. కాబట్టి పంచాయత్ రాజ్ వ్యవస్థకు సంబంధించి మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే ఖాళీలు ఉన్నాయో, చిన్న చిన్న ఖాళీలు, వాటిని పూర్తి చేయాల్సిందిగా మీకు విన్నపించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా 2-3 రోజుల నుంచి ఏదైతే వాట్సాప్లలో చక్కర్లు కొడతా ఉన్నది, రేషన్ కార్డు అప్లికేషన్స్ సురు అయినాయని, పేరు నమోదుకు కానీ కొత్త వాటికి కానీ ఏదో ఫేక్ ప్రచారం జరుగుతూ ఉంది. దీనిపై ఇది ఫేక్ ప్రచారంగా అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఒకవేళ నిజంగానే అది ఉండేది ఉంటే సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మిగతా వారు కానీ వారికి సంబంధించిన అధికారికంగా చెప్తారు. ఆల్రెడీ సివిల్ సప్లై అధికారులు ఇది ఫేక్ అని తేల్చి చెప్పిర్రు. రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతుంది, కాకపోతే ఇంకా కొంత సమయం పడుతుంది. ఎవరు కూడా ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని లోకల్ న్యూస్ తర్వాత వైనాల రూల్స్ న్యాయ నుంచి చెప్పడం జరుగుతా ఉంది.